బుకు అందాల నటుడు, సోగ్గాడు లాంటి ఎన్నో బిరుదులుండేవి. అప్పట్లోనే ఆయన గ్లామర్ ఇమేజ్ ఎలా ఉండేదంటే, ఓసారి షూటింగ్‌లో ఓ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుందంటే, శోభన్ బాబు క్రేజ్ గురించి ఇంతకంటే ఏం చెప్పాలి? సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా శోభన్ బాబును లైక్ చేసేవారు. హీరోయిన్‌లు అయితే ఆయనతో నటించడానికి పోటీ పడేవారట. ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకునేవారట. శోభన్ బాబు కూడా హీరోయిన్‌లతో చాలా సరదాగా ఉండేవారని చెప్పుకుంటారు. కానీ తన హద్దులు దాటిన సందర్భాలు మాత్రం లేవు. కానీ డబ్బు విషయంలో మాత్రం శోభన్ బాబు అతి జాగ్రత్త ఆయనకు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఆయన కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. రెమ్యునరేషన్ అనుకున్నంత ఇవ్వాలి. కరెక్ట్ టైంకు చేతిలో పెట్టాలి. తగ్గినా లేట్ అయినా ఒప్పుకోరు. సాయంత్రం 6 అయితే చాలు షూటింగు పేకప్ చెప్పాల్సిందే. ఎవరికి అపాత్రదానం చెయ్యరు. ఎవరికి రూపాయి అడిగినా ఇవ్వరు. నిర్మాతలను డబ్బు విషయంలో ఇబ్బందులు పెట్టారన్న టాక్ కూడా ఉంది. దాంతో ఇండస్ట్రీలో శోభన్ బాబుకి పీనాసోడు అన్న పేరు పడిపోయింది. చాలా కాలం క్రితం రమాప్రభ ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి చెప్పమని అడిగితే సింపుల్ గా 4 మాటల్లో తేల్చేశారు. ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చాలా పీనాసోడు, బిజినెస్ మైండ్. నోరు తెరిస్తే డబ్బు తప్పించి ఆయన నోటి నుంచి ఇంకో మాట రాదు. ఎవరికీ రూపాయి ఇవ్వడు. తన తిండే తాను తినడు. తన బట్టలు తాను కట్టడు. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇవి చాలు ఆయన ఎలాంటివాడో మీరే అర్థం చేసుకోండి అని అన్నారు. ఇండస్ట్రీలో అందరూ తనను పీనాసి అనడంపై శోభన్ బాబు ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు అందరూ నన్ను పిసినారి అంటున్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ ఓ మాట అంటుండేవారు. నా అభిమానులందరికీ తలా ₹1 ఇచ్చుకుంటూ వెళ్తే ఆ తర్వాత ఆ రూపాయి నేను అందరినీ అడుక్కోవలసి వస్తుంది అని అనేవారు. అందుకే నేను ఎవరికీ దానం చెయ్యను. అర్థం లేని చోట ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసరం. అవసరం ఉన్న చోట మాత్రమే ఖర్చు చేస్తాను. అది నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాదు, నన్ను నమ్ముకున్న 60 కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నేను జాగ్రత్తగా ఉంటాను. ఆ 60 కుటుంబాలకు నేను ఎంత చేశాను, ఏం చేశాను, ఎంతమంది నా వల్ల చదువుకుంటున్నారు, మంచి పొజిషన్‌లో ఉన్నారు అనేది నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. దానం చేసి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు ఎన్ని అన్నా నేను ఏం చేశాను అన్నది నాకు తెలుసు అని శోభన్ బాబు క్లారిటీ ఇచ్చారు.